మమ్మ మనం లాస్ట్ క్లాస్‌లో ఇమేజ్ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం. ఒకవేళ నువ్వు ఆ క్లాస్ వినకుంటే గనక, ఆ క్లాస్ విని, ఆ క్లాస్‌లో ఉన్న ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ నేర్చుకొని, ఈ వీడియో చూడు మమ్మ. ఎందుకంటే ప్రతి ఒక్క క్లాస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఇంపార్టెంట్ మమ్మ. ఓకేనా? ఈరోజు మనము లింక్ ట్యాగ్‌ల గురించి నేర్చుకుందాం మమ్మ. అదే మమ్మ, మీరు ఏదైనా బ్రౌజర్ చూస్తే, ఏదన్నా లింక్ కనిపిస్తే, దాన్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఇంకొక పేజ్‌కి తీసుకుపోతది గదా! దాని గురించి మనం మాట్లాడదాం ఈరోజు. ఓకేనా? దానికోసము మనం ఏం వాడాలి అనంటే, ఏ ట్యాగ్‌ని వాడాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టా చూడండి. ఆ ఎగ్జాంపుల్‌లో ఆ లింక్ ట్యాగ్‌లో ఏ అనే ట్యాగ్ ఉంటది. అండ్ హెచ్‌రిఫ్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటది. ఓకేనా? హెచ్‌రిఫ్ అనే అట్రిబ్యూట్‌లో మనం ఈ వెబ్‌సైట్ నుంచి ఏ వెబ్‌సైట్‌కి ఎళ్ళాలనుకుంటున్నామో, ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన యూఆర్ఎల్ ఆ ఎస్ఆర్‌సి ట్యాబ్‌లో మనం పెట్టాలి మమ్మ. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఓకేనా? దానికొక అట్రిబ్యూట్ గూడా ఉంటది మామ. టార్గెట్ అనే అట్రిబ్యూట్. అది నేను ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కవర్ చేస్తాను వినండి. మనకు 2 ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి మామ. ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చేసేసి వాట్ డస్ టార్గెట్ ఈక్వల్ టు అండర్‌స్కోర్ బ్లాంక్ విల్ డూ ఫర్ యాంకర్ ట్యాగ్ అని అడుగుతాడు మామ. ఓకేనా? దానికి నువ్వేమని ఆన్సర్ చెప్పాలి? ఇట్ ఓపెన్స్ ఎ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని చెప్పాలి మామ. ఇది యాంకర్ ట్యాగ్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఓకేనా? సెకండ్ ఇంటర్వ్యూ క్వెషన్ మామ. వాట్ ఈస్ అన్ యాంకర్ లింక్ అని అడుగుతాడు మామ. అప్పుడు నువ్వేమని ఆన్సర్ చెప్పాలి? లింక్ ఈజ్ ఏ సెక్షన్ ఇన్ సేమ్ పేజ్ అని చెప్పాలి మామ. ఓకేనా?